गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। తనువో బహిరింద్రియంబులో మనసో ప్రాణంబులో విషయమమతో నేనుంచని నీవని ఇది అని అనుమానించదవదేలా ఇది త్రోవగాదు నీవెన్నాడు ఇది వినాలేదు వినుమీ పరిపూర్ణమోగని లేనియా మీద తనువాదికంబులను లేదని గురుని చేదెలియ ఇది త్రోవగాదు నీవెన్నాడు ఇది వినాలేదు. నీవు గతంలో విన్నవన్నీ ఎలా విన్నావంటే పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఈ పరమాత్మ నన్ను అనుగ్రహిస్తాడు, ఆ పరమాత్మ ద్వారా నేను ముక్తిని పొందుతాను, కాబట్టి నేను పరమాత్మని ధ్యానం చెయ్యాలి, ఇది ఒక్కటే నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా సరైనటువంటి మార్గం కాదు. అద్వైతంలో కూడా ఈశ్వరుడు ఒకడున్నాడు, నువ్వు ఉంటావు, ఈశ్వరుడు మిగిలిపోయి ఉంటాడు, ఆ ఈశ్వరుని నేనేను అని చెప్తావు, అహం బ్రహ్మాస్మి అని చెప్తావు. అచలంలో నిర్వికారమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి తానే ఉంటుంది, నువ్వు ఉండవు. ఎప్పుడు నువ్వు మేల్కొని ఉండగానే. మిగిలిన మతాలన్నీ చనిపోయిన తర్వాత నువ్వు అది అవుతావని చెప్తారు. ఇక్కడ నువ్వు బ్రతికుండంగానే నువ్వేమై ఉన్నావో నీకే తెలుసు. ఇక్కడ తనువు కానీ అంటే శరీరం కానీ, బహిరింద్రియాలు కనిపించేటువంటి కాళ్ళు చేతులు ముక్కు ఇవి కానీ, మనసో కనపడకుండా లోపల ఉన్నటువంటి మనస్సు కానీ, ఇంద్రియములో లోపల ఉన్నటువంటి యొక్క అంతేంద్రియాలు, ప్రాణంబులో దశవిధ ప్రాణాలు కానీ, విషయమమతో ఇంకొక దాని మీద నీకుండేటువంటి యొక్క ప్రేమ ద్వేషము అసూయ ఇట్లాంటి మమతానురాగాలు కానీ, నేనంచని నీవని అవి నేనేను అవి నావేను నాది నేను నాకు అని ఏదైతే అంటున్నావో ఇవి ఏవి నీవి కాదు. ఈ శరీరం నీది కాదు, శరీరానికి అనుబంధమైనటువంటి యొక్క దారాపుత్రాదులు నీ వాళ్ళు కాదు, ఈ వీటికి అనుబంధమైనటువంటి ఈ ప్రపంచం నీది కాదు. నువ్వొక్కడివి పోతే ఈ ప్రపంచం ఏమైందో కూడా నీకు తెలియదు. కాబట్టి నాది నేను నాకు ఈ మూడు నీకు లేవు. ఎందుకనంటే తల్లకిందులుగా పడినటువంటి శరీరమే నీది కానప్పుడు ఇంద్రియాలు నీవైనయా, లేకపోతే ఈ ఆత్మ నీదైందా? కాబట్టి ఆత్మతోటి సహా ఇవన్నీ నీవి కాదు. కాబట్టి విషయము మమతో నేనంచని నీవని ఇవి నేనేనని నువ్వు అనుకుంటున్నావు ఇప్పటిదాకా. ఇది అని అనుమానించదవదేలా ఇదేమో 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 అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఇవేవి నువ్వు కాదు, ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అని నీవు వాటన్నిటిని తీసేసి కోహం 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 కస్త్వం కస్త్వం కోహం కస్త్వం కోహం కస్త్వం నేనెవరు నువ్వెవరు అని ఇలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ సోహం సోహం వటంచు ఇవన్నీ కాదు ఇవన్నీ కలిపి నేనేను ఇలా అనుకుంటున్న నేను నువ్వు కాదు, ఇలా అనుకుంటున్నటువంటి అహము నువ్వు కాదు, ఇలా అనుకుంటున్నటువంటి సృష్టి నీవు కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టిని పరిపాలించేటువంటివి కూడా నువ్వు కాదు. ఈ మాటని భాగవతంలో చెప్పాడండి. వాటిని పట్టించుకోకుండా మూర్ఖులమై తిరుగుతున్నాం. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబైన పెంజీకటి కావల ఎవ్వడు ఏకాకృతిని వెలుగొందుచుండు. లోకాలు పోయినాయి, లోకస్తులు పోయారు, లోకేశులు వీటిని పరిపాలించేటువంటి దేవతలు ఎవరున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఇవన్నీ లేకుండా పోయిన తర్వాత పెనుజీకటి కావల ఎవ్వడు ఏకాకృతిని వెలుగొందుచుండు. గాఢాంధకారమైనటువంటి అవ్యక్త దశ, ఆ అవ్యక్త దశ తరువాత ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఎవరు ఆ పరమాత్మ? ఎప్పుడు ఎందుకు ఆలోచించావు? 4 హస్తాలతోటి 4 ఆయుధాలు పట్టుకొని ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఎవరో ఉన్నాడు, ఆయన నాకు కనపడతాడు అనేటువంటి ఆశతోటి నువ్వు ధ్యానం చేస్తున్నావే కానీ నిజమైనటువంటి ఆ పరమాత్మని నువ్వు తెలుసుకోలేవు. ఆ మాటని ఆయన మంత్రం చెప్పేటప్పుడు చెప్పాడు, అత్యతిష్ట దశాంగుళం పురుషయే వేదగం విశ్వం సర్వం ప్రతిష్ఠితం అని. ఈ విశ్వం మొత్తము ప్రతిష్ఠితమై ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన నీ యొక్క శరీరంలో 10 అంగుళాల వ్యాసంలో నిండి నిబిడీకృతమై ఒక చోట ఉన్నాడు. అదే సహస్రార చక్రం. ఆ సహస్రార చక్రంలో అష్టదళ కమలం అంటారు. అంగుష్టమాత్ర పురుష అని అంగుష్టమాత్ర శరీరధారి అయి ఉన్నాడు.
అక్కడ ఉన్నాడండి మహారుద్రుడు, అక్కడ ఉన్నాడు మహారుద్రుడు. అక్కడ వాడికి చెప్పాలి నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అక్కడ చెప్పాలి. వాడు మహారుద్రుడు. ఆ రుద్రస్వరూపము నువ్వు అయ్యి రుద్రధ్యానం చేయాలి. ఇవన్నీ వదిలిపెట్టి ఈ శరీరం నేను, ఇంద్రియాలు నేను, ఈ మనస్సు నేను, ఈ ప్రాణం నేను, అనుబంధమైనటువంటి భార్యాపుత్రులు నా వాళ్ళు, వీళ్ళందరినీ వదిలిపెట్టకుండా నేను ఉండలేను, కాబట్టి వీళ్ళని నేను పోషించాలి, ఉద్ధరించాలి అని అనుకుంటున్నావే, ఇది అజ్ఞానం. నువ్వెవరు? నీ ఇష్టం వచ్చిన సృష్టిలోకి వచ్చావా? నీ ఇష్టం వచ్చిన విధంగా నువ్వు పెరిగావా? పోనీ నీ శరీరం నీ ఇష్టం వచ్చినట్లుందా? నీ శరీరమే నీకు నచ్చటల్లా? నీ ఇష్టం వచ్చిన కాలంలో నువ్వు పోతున్నావా? అది కూడా లేదు. మరి నీ ఇష్టం ఏంటి? ఇక్కడ నీ ఇష్టం లేకుండానే శరీరం వచ్చింది, నీ ఇష్టం లేకుండా పెరుగుతున్నది. నువ్వు ఏ కర్మలు చేయాలో కాలం నిర్ణయం చేస్తున్నది, నువ్వు ఎలా చనిపోవాలో కూడా ఈ కాలం నిర్ణయం చేస్తున్నది. అలానే చనిపోతున్నావు. మరి ఇటువంటి శరీరంతో నీకేం పని ఉంది? ఈ శరీరం నీకు ఇవ్వగలిగిన అదృష్టం ఏంటి అని అంటే, ఈ శరీరం ఉండగానే నీవు ఆ పరమాత్మని తెలుసుకుంటానికి ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇంత మంచి అవకాశం. అందుకనే దుర్లభం మానుషం దేహం అంటారు. మనుష్య దేహం దొరకడం చాలా కష్టమండి. అటువంటి దేహంలోకి మనం వచ్చాం. ఈ దేహంతో పరమాత్మని తెలుసుకొని ఆ గురువు అనుగ్రహం వల్ల ఈ శరీరాన్ని, ఈ పరిధులని దాటి జనన మరణ రహితమైనటువంటి యొక్క పరమపదాన్ని చేరుకుంటానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇది త్రోవగాదు. ఈ ఇంద్రియాలతో నువ్వు చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇది కాదు నువ్వు నడవవలసినటువంటి మార్గం. నీవెన్నాడు ఇది వినలేదు. ఈ మాటలు నువ్వు ఇంతకు ముందున్న గురువుల ద్వారా వినుండవు. ఎందుకనంటే వ్రతం చేయమని చెప్పారు, నోవులు నోచమని చెప్పారు, శరీరానికి కావాల్సినటువంటి కోరికలు కోరుకోమని చెప్పారు. పిల్లలు పుట్టలేదా? తిరుపతి పోమన్నారు. పిల్లలు పుట్టడానికి పుత్రకామేష్టి చేయమన్నారు. పెళ్లి కాకపోతేనేమో నోవులు నోయమన్నారు, రుక్మిణి కళ్యాణం చదవమన్నారు. ఇవన్నీ చెప్పారు. ఈ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. రుణము అనుబంధము ఉన్నప్పుడే ఇవన్నీ సంప్రాప్తమైతాయి. ఈ రుణానుబంధాలు లేనప్పుడు ఏమీ ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు కదా శరీరంతో. ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు కదా. బంధం లేదు కదా. కావాలని ఎందుకు కల్పించుకోవటం? ఇది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినలేదు. విను నీ పరిపూర్ణము గని లేనియా మీద తనువాది కంబులు లేదని గురువుచే తెలియము. ఇది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినలేదు. ఒక పరిపూర్ణ బోధ అనేటువంటి ఈ పద్ధతిని నీవు గురువుల ద్వారా విని, ఆ గురువుల ద్వారా నీవు ఏదైతే వింటున్నావో దానిని నీవు సాధించటానికి నీ ప్రాణము, నీ మనస్సు మొత్తాన్ని సద్వినియోగం చేయి. నీకు ఒకవేళ గురువు గారి దగ్గరికి పోయి ఉండడానికి నీకు తోచలేదు, ఒక నెల రోజులు నీ ఇంట్లో గురువు గారిని పెట్టుకొని 10 మందిని పిలుచుకొని బోధ చెప్పించుకుంటూ కూర్చో. నేను వెళ్ళను, ఆయన్ని రప్పించుకోను. మరి బోధ ఎట్లా ఉంటావు? ఈ లోభితనాన్ని వదిలిపెట్టి నువ్వు సంపాదించిన డబ్బు నీకోసం త్యాగం చేసుకో, నీకోసం సద్వినియోగం చేసుకో. నీవు ఈ గురువు యొక్క బోధని సక్రమ మార్గంలో విను. లోభితనంతోటో తొందరపడే మార్గంతోటో వినబాకు. ముందు నీకు తెలియాలి, నువ్వు దాంట్లో ఉత్తీర్ణుడివి కావాలి, నువ్వు 10 మందికి చెప్పాలి. ఇక్కడ నువ్వు పాఠాలు మాత్రమే నేర్చుకున్నావు. నువ్వు గురువుగా ఎలా బ్రతకాలో, గురువుగా ఎలా సంచరించాలో మళ్ళీ గురువు దగ్గరే నేర్చుకోవాలి. ఎలా బోధ చెప్పాలి, ఎలా నేర్చుకోవాలి, దాన్ని అనుభవానికి ఎలా తెచ్చుకోవాలి. ముద్దులనైనను దొలుతురు ఈ బొద్దుల బద్ధత్వం అడవిపాలు చేతురు మీ వద్దకు వచ్చి విని బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి అంటాడు శిష్యుడు. ఒక చెక్క ముద్దు లాంటి వాళ్ళం, ఒక రాతి బండ లాంటి వాళ్ళం. ఒక శిల్పి ఎలా అయితే ఆ బండని ఒక మహాదేవుడిగా సృష్టిస్తాడో, ఎలా చెక్కుతాడో, ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా ఎలా మారుస్తాడో, ఒక చిత్రకారుడు చేతిలో ఉన్న రంగులతోటి అద్భుతమైనటువంటి యొక్క చిత్రాలని నిర్మాణం చేస్తాడో, అలా నన్ను మీరు దిద్దండి, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీవు నిష్ణాతుడివికా, నీవు ఆనందాన్ని అనుభవించు, 10 మందికి పంచిపెట్టు. నిన్ను నన్ను ప్రపంచంబును జగమని ఎరిగడి ఎరుక చేత అచలము కనుగొని, నిన్ను నన్ను జగమని ఎరిగడి ఎరుకను మాను అమల వివేక చాలును నీ విక్రమమెరిగినాక. నిన్ను నన్ను పై రెంటిని విశ్వామనక బయలనకుండేదున్నాదంచన గుర్తు లేకుండు అమల వివేక చాలును నీ విక్రమమెరిగినాక. ఆ ఎరుక చేతనే అచలాన్ని కనుక్కోవాలి. నిన్ను నన్ను జగమని ఎరిగడి ఎరుకమాను. నువ్వు, నేను, జగత్తు అని అంటున్నటువంటి యొక్క ఏ జ్ఞానమైతే ఉన్నదో ఈ జ్ఞానము సమిసిపోయేదాకా, ఈ జ్ఞానము లేకుండా పోయేదాకా సత్తుగా గురుసేవ చేయి. సత్తైనటువంటి శరీరము నీకు గుర్తు లేకుండా పోయేదాకా చేయాలి. చాలును నీ విక్రమమెరిగినాక
నిన్ను నన్ను పైరంటి విశ్వామనక బయలనకుండేదున్నాదంచన గుర్తు లేకుండా. నువ్వు నేను జగత్తు అంటమే కాదు, నీవు గుర్తు లేకుండా పోతే ఆ బయలున్నదని చెప్పడానికి కూడా నువ్వు ఉండవు. కాబట్టి ఎరుకైన నీవు పోవాలి, అది గుర్తు లేకుండా పోయేదాకా కూడా ఈ క్రమ పద్ధతిని నీవు తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి. ఏ జ్ఞానమైతే ఇది చెయ్యని, ఇది కాలని, ఇది ముక్కని అనుకుంటున్నటువంటి ఏ జ్ఞానమైతే ఉందో, ఇది ఉన్నన్నాళ్ళు దాని పని అది చేస్తుంది, దాని ధర్మాలు అది నిర్వర్తిస్తుంది. దాంతో నాకేం పని ఉంది? ఇప్పుడు నేను పరమాత్మనే తెలుసుకోవాలి, తెలుసుకొని దాంట్లో జీవించాలి. ఎప్పుడైతే నేను పరమాత్మలో జీవించడం మొదలు పెడతానో నన్ను నేను తెలుసుకోవటం మర్చిపోయి, నువ్వంటే ఎవరో నాకు తెలియటం లే, ప్రపంచం నాకు తోచటం లేదు, ఆ ఉత్తబట్ట బయలొక్కటే నాకు తోస్తున్నది. ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకునే తెంచి గురుని వక్తాజనితంగౌ శుద్ధులను మ్రొక్కి వినుమే పొద్దు ఇది ముద్దు సుమ్మి. పుట్టినందులకు గురు చరణాము పట్టినందులకు నిద్ధాము భక్తి చే నీవిట్లు చేసితే దిద్ది తీరిచి బోధ తెరవు చూపును నీవు. పుట్టినందులకు గురు చరణాము పట్టినందులకు. ప్రొద్దున నిద్ర మేల్కొని కళ్ళు తెరిచావు, నిద్ర అనే మరణం నుంచి మెలకు వచ్చింది, స్ఫురణ కలుగుతూ ఉన్నది, శరీరం తోస్తూ ఉన్నది. వెంటనే నువ్వేం చేయాలి? మేల్కొని మామూలు స్థితిలోకి మేల్కొని ముఖ ప్రక్షాళనం చేసుకొని స్నానం చేసి వెంటనే గురువు దగ్గరికి వెళ్ళిపో. వద్దకునే తెంచి గురుని వక్త్రజనితంలో శుద్ధులను మ్రొక్కి వినుమే పొద్దు ఇది బహుముద్దు సుమ్మి. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 2 మాటలు విని ఆయన దీవెనలు తీసుకొని వచ్చి నువ్వు వంట చేసుకోవటం మొదలుపెట్టు. అంత తీరిక ఎక్కడుంది గురువు గారు? మొహం కడుక్కోకుండానే పోయి దగ్గరికి వెళ్ళిపోతాం. బెడ్ కాఫీ అనమాట, బెడ్ టిఫిన్ కూడా చేస్తారండి అట్టానే. ఇంత దరిద్రము మనము నేర్చుకున్నాం. ఆచారాలన్నీ అడవి పాలైపోయినాయి. తేలికగా ఒక క్షణంలో ఏదన్నా దొరికితే చేద్దాం, కష్టపడకూడదు. పిల్లల్ని కంటానికి కూడా వాళ్ళకి తోచక ఎవరన్నా గనేటట్టయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిల్లల్ని కానీ వాళ్ళు పెంచుకుంటున్నారండి. ఎంత దరిద్రం పట్టింది దేశానికి. అట్లానే గురువుల దగ్గర కూడా ఇదే బేరం మొదలైంది. నేను పద్దాక రాలేను కదా, అందుకని తేలిక ఒక మాట చెప్తే గబక్కన అదేదో బుట్టలో ఆ మెడలో వేసుకొని బోర్డు కట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఇక నేను గురువు నేను గురువు నేను గురువునని. డబ్బు కోసం వాడు చెప్తే వాడు చెడిపోతున్నాడు, భోగం కోసం నువ్వు నేర్చుకుంటే నువ్వు చెడిపోతున్నావు, జనాన్ని చెడగొడుతున్నావు. ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకునే తెంచి గురుని వక్త్రజనితంబౌ శుద్ధులను మ్రొక్కి వినుమే పొద్దిది బహుముద్దు సుమ్మి. అలా వినడం అనేటువంటిది చూసేవాడికి కూడా ఆదర్శంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా గురువు గారి దగ్గరికి వెళ్తానండి. అవసరం ఉంటే గురువు గారికి ఫోన్ చేసి ఆయన దగ్గర 2 మాటలు వింటాను. నీ కార్యాచరణని నీవు గనక మార్చుకున్నట్లయితే బయలు ఎందుకు వశం కాదు. 100 మంది శిష్యులుంటే 100 మంది ఫోన్ చేస్తే గురువు గారు ఎవరితోటి మాట్లాడతారు? అక్కడికి వెళ్ళడమే మంచిది. 100 మంది కాదు, 200 మంది ఆయన చెప్తూనే ఉంటాడు కదా. పుట్టినందులకు గురు చరణాము పట్టినందులకు. మానవ జన్మకు వచ్చావు, దొరక్క నీ అదృష్టం బాగుండి మంచి గురువు ఎక్కడో దొరికాడు, నేను ఏదడిగినా చెప్పగలడు అనిపించింది, ఎందుకు వదులుకోవాలి? నిద్ధామౌ భక్తి చే నీవిట్లు చేసితే. నిద్ధామౌ భక్తి చే స్థిరమైనటువంటి యొక్క త్యాగ బుద్ధితో కూడినటువంటి నిన్ను నీవు అంకితం చేసుకోగలిగినటువంటి యొక్క బుద్ధి చేత. గురువు గారు చెప్తే పని చేద్దాం అనుకున్నానండి, కాదండి. గురువు గారు చెప్పడు, నువ్వే చెయ్యాలి. కల్పించుకొని చేయాలి. అక్కడ ఏముందో, ఏం పని చేస్తున్నారో కల్పించుకో, నువ్వే చెయ్యి. చెబితే చేసేటువంటి వాడు పనివాడండి, చెప్పకుండా చేసేటువంటి వాడు బాధ్యత. నీకు నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు ఆయనని మెప్పించడానికైనా నువ్వు బాధ్యతలు తీసుకొని చెయ్యాలి. కాబట్టి బాధ్యతతోటి నీవు వర్తించినట్లయితే నీవిట్లు చేసితే దిద్ది తీర్చి బోధ తెరవు చూపును. దిద్ది తీర్చి పిల్లవాడికి పలక మీద ఆని రాసి ఇచ్చేస్తే వాడు రాయడండి, వాడి చేత దిద్దిస్తాం. 1కి 10 సార్లు 100 సార్లు వాడి చేత అనిపిస్తాము. ఆ అక్షరాన్ని గుర్తుండేటట్టుగా చేతికి అలవాటు చేస్తాం. అంటే మనస్సుకే కాదు, శరీరానికి కూడా అలవాటు చేస్తున్నాం. అట్లానే గురు బోధని మనస్సుకి కాదు నువ్వు అలవాటు చేయాల్సింది, శరీరానికి కూడా అలవాటు చేయాలి. మనస్సుతో పాటు శరీరం కూడా బయలై నీకు కనిపించాలి. దిద్ది తీరిచి బోధ తెరవు చూపును. నీవు పుట్టినందులకు గురుచరణాము పట్టినందులకు. ఆ గురువు గారి యొక్క పాదాన్ని పట్టినందుకు. అక్షయ పాత్రని చేతిలో పెట్టుకొని అన్నం కోసం అడుక్కోవాలా? అక్షయ పాత్రని వినియోగించుకోవటం తెలియాలి. పాండవులకి అక్షయ పాత్రనిస్తే అందరికీ అన్నం పెట్టిన తర్వాత
ఆ గిన్నెని ఒక్కసారి తుడిస్తే మళ్ళీ రేపొద్దుటి దాకా దాంట్లో అన్నం రాదిక. ఒక రోజున అన్ని తుడిచేశారు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. చెల్లమ్మ, నాకు ఆకలి అవుతుంది, నాకు భోజనం పెట్టమ్మా అని అడిగాడు. ఏడిచి, అన్నయ్య నువ్వు నన్ను పరీక్ష చేస్తున్నావని కాళ్ళ మీద పడుతుంది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఒక్క మెతుకన్నా ఉండకపోతుందా చూడు ఆ గిన్నెలో అని అంటాడు. చూడమ్మా ఉంటుంది చూడు అంటాడు. అప్పుడు ఆ గిన్నె తీసుకొచ్చి చూస్తే దాంట్లో ఒక అన్నపు కణం ఉంటుంది. అది ఇస్తుంది. అది ఒక్కటి నోటేసుకుంటాడు, అంతే, తృప్తి పడిపోతాడండి. అక్కడ దాదాపు కొన్ని వేల మంది జనం ఉంటారు, వాళ్ళందరూ ఆనందపడిపోతారు. అంటే గురువు ఎట్లాంటి వాడంటే అక్షయ పాత్ర లాంటి వాడు. నీకు ఇవ్వవలసిన కర్మ సంచితమైనటువంటి యొక్క కర్మలు ఏవైతే నువ్వు తెచ్చుకున్నావో వాటన్నిటినీ కూడా ఒక్క మెతుకు తింటే అందరి కడుపులు ఎట్లా నిండిపోయినాయో ఒక్క మాట ద్వారా ఆ కర్మని తీసేయటం వల్ల 84 లక్షల జన్మలలో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఆవిరైపోయి ఆ కర్మలే లేకుండా పోతాయి. అంతటి ఘనుడైనటువంటి గురువు దగ్గర కూర్చొని నీవు కర్మలను గురించి భయపడాలా? మీరు చేయవలసిన పనేంటి? నిద్దానో భక్తి చే నీవిట్లు చేసీతే దిద్ది తీరిచి బోధ తెరవు చూపును. చెరువులకి నీళ్లు తాగడానికి మనం పోతే అంత చెత్తబడి ఉంటుంది అక్కడంతా. ఆ నీళ్లు తాగటానికి అయ్యో ఇంత చెత్త ఉందండి ఎలా తాగుతాం అనుకుంటాం. కానీ చేతులతోటి దాన్ని థెరపీ చేస్తాం. అంటే ఏంటి, అలా పక్కకి కొట్టేసి అప్పుడు నీళ్లు తాగితే అమృతంలాగా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీళ్లు పాడైపోకుండా ఉండడానికే భగవంతుడు దాని మీద చెత్తని కప్పుతాడు. ఆ చెత్తను తీసేసిన తర్వాత అడుగునున్నటువంటి అమృతమైనటువంటి నీళ్లు మనకి దాహాన్ని తీర్చి మన యొక్క బడలికని కూడా తీరుస్తాయి. అట్లానే నువ్వు కష్టపడుతున్నటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఆ గురువు సులభతరం చేసి, మనకి చిన్నప్పుడు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు పిల్లలు తినలేరని అన్నాన్ని మెత్తగా గుజ్జులాగా నలిపి 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 ఆ గోరు మీద తీసుకొని ఒక నాలుగుకి రాస్తుంది తల్లి. అట్లా పెడతాడు. గురువు యొక్క పాదాలను పట్టుకున్న తరువాత నీకేంటి కొదవ? మందారమకరంద మాధుర్యముందేలు మధుపంబుజేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోర కందరగునే సాంద్రదానిహారంబులకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాత విశేష మత్త చిత్తమే రీతి ఇతరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయి నేల. మందార పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని తాగటానికి అలవాటు పడినటువంటి తుమ్మెదలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి యొక్క పిచ్చి పూలల్లో ఉన్నటువంటి ఆ మకరందాన్ని తాగటానికి పెడతాయా? అట్లానే విష్ణు భక్తితో నిండినటువంటి యొక్క నా హృదయం ఇంకా ఏ దేవుణ్ణి ప్రార్థిస్తుంది అని ప్రహ్లాదుడు అంటాడు. కానీ అచలులేమనాలి, గురుభక్తితో నిండినటువంటి నా హృదయం ఇంకా ఎవరి భక్తితోటి నిండాలి? ఇక్కడ నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా సర్వ సంపదలని నేను గురువుకి తను ధన మన ప్రాణాలని సర్వము కూడా సమర్పిస్తూ ఉన్నాను అనేటువంటి బుద్ధితోటి నీవు సేవ చేసినట్లయితే తెరవు చూపును. ఆయన నీకు ఖచ్చితంగా ఆ మార్గాల్లో నిష్ణాతుణ్ణి చేస్తాడండి. ఎందుకు మీకు ఆ విద్యను నేర్పి మిమ్మల్ని గొప్పవాళ్ళని చేయాలి అని అంటే, శిల్పి యొక్క కోరిక ఏంటి అని అంటే ఒక అద్భుతమైనటువంటి చిత్రఖండాన్ని తయారు చేసి ఆ గుళ్ళో ప్రతిష్ఠ చేసిన తర్వాత కోటాను కోట్ల మంది ప్రజలు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ధ్యానం చేస్తూ ఇదే పరమాత్మ అని ఆనందపడుతుంటారే కానీ చెక్కిన శిల్పిని గుర్తుపెట్టుకోరండి. అయినా ఎక్కడి నుంచో దూరం నుంచి ఆ జనాన్ని చూస్తూ ఆ రాయి పొందుతున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రశంసలు, ఆ పూజలు, ఆ యోగము, ఆ భోగాన్ని చూసి ఆ గురువు ఆనందపడుతుంటాడు. ఇది గురుదక్షిణ నువ్వు ఇవ్వవలసింది. గురువు తాపత్రయం ఏంటంటే అటువంటి శిష్యుణ్ణి తయారు చేసి ఈ ప్రపంచానికి బహుమతిగా ఇవ్వాలి. తన విద్యని బీజ రూపంలో శిష్యుడిలో ప్రతిష్టాపన చేసి మహావృక్షంగా పెంచి ప్రకృతికి అందించాలి. అది గురువు యొక్క తపన. మా గురువు గారు చెప్పేవారులేండి, పట్టుచీర ఇచ్చాను పీట తీసుకొని తిరగాల్సిన కర్మ పట్టింది నాకు అనేవారు ఆయన. ఎందుకనంటే పట్టుచీర ఆయన కదా కొన్నది 10,000 పెట్టు, 25,000 పెట్టు, లేదు 10 లక్షలు పెట్టు. 10 లక్షల పట్టుచీర నీకు ఇస్తే నీ సొమ్మేం పోయింది? ఎప్పుడన్నా పట్టుచీర కట్టుకున్న దాని అయితే కదా, అది కట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు అయితే చీర పాడైపోతుందేమోననే భయం. అందుకని ఆయన పీట తీసుకొని నీ ఎంబడి తిరుగుతాను, అమ్మ ఒక్క నిమిషం అవ్వదు, పీటేస్తా కూర్చో అని చెప్తాడనమాట. అట్లానే విద్య తెలిసింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు దానిని వ్యర్థం చేస్తే దాని విలువలు పోతాయి. దాని విలువలని కాపాడటం కూడా గురువు దగ్గరే నువ్వు నేర్చుకోవాలి. అట్లా నిన్న ఆయన దిద్ది అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే నిన్ను సక్రమమైనటువంటి యొక్క రూపకల్పనలోకి తీసుకొచ్చి నిన్ను ఆ జనం పొగుడుతూ ఉంటే, నిన్ను ఆ జనం కీర్తిస్తూ ఉంటే నిన్ను చూసి ఆయన పరవశించిపోతుంటాడు. పుత్రుడు పుట్టగానే కాదు తండ్రికి ఆనందం, ఆ పుత్రుని ప్రజలు పొగిడిన నాడు ఆ తండ్రి ఆనందపడతాడు అంటాడు. సృష్టి మొత్తము ఆయన సంతానమే, వాళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలా అనేది ఆయన తపన. ఇందులో కుల మత వైషమ్యం ఆయనలో లేదు. జంతుజాలంతో సహా
ఆయన కనుసన్నలలో అలా ఆ ప్రేమాస్పదమైనటువంటి ఆ ప్రవాహంలో ఆయన సంచరిస్తూనే ఉంటాయి. అయినా వాటిని కూడా ఉద్ధరిద్దామనే, ఈ పంచభూతాలని ఉద్ధరిద్దామనే ఆయన, కానీ వాటి కర్మల రీత్యా అవి ఆయన సాన్నిధ్యానికి రావటానికి వెనకాడతాయి. అందుకనే గురుడు పరిపూర్ణంగును చూపి ఎరుకను లేదను చుదిల్పి ఇక తలపకు మంచరిగింపక విడిపోవునే ఎరుక నరుల్ సాధనముల నిన్ని చేసినను లక్ష్యాముద్రాలెన్ని చూచినను హరిహర బ్రహ్మాసురాసురాముఖలైన ధరణీసురాజ్యష్టాదశ జాత్యుద్భవులైన నిన్ని చేసినను లక్ష్యాముద్రాలెన్ని చూచినను. గురువు పరిపూర్ణాన్ని చూపాలి. పరిపూర్ణం చూడబడేదేను, చూడాలి, చూపిస్తాడు, నీకు తెలియాలి. పరిపూర్ణం తెలియబడేది కాదండి. ఎరుకను వదిలిపెట్టడమే పరిపూర్ణం. ఎట్లా వదిలిపెడతావు? నువ్వు వదిలిపెట్టకలే, అది పోతూనే ఉంటుంది. గురుడు పరిపూర్ణంగును చూపి ఎరుకను లేదను చుదిల్పి, ఆ పరిపూర్ణంలో ఎరుక లేదు నాయన, జాగ్రత్తగా చూడు అని చెప్పి తెలిపి ఇక తలపకు మంచెరిగింపక, ఈ ఎరుకని ఇక అనుకోబాకు, దీని గురించి ఆలోచించబాకు, ఆ పరిపూర్ణాన్ని మాత్రమే నీవు ధ్యానం చేయి అని గనక గురువు చెప్పకపోతే ఎరిగింపక విడిపోవుని ఎరుక, ఆయన చెప్పకపోతే ఎరుక నీ నుంచి తొలగిపోతుందా? కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు నువ్వు ధ్యానం చేసినా, గోతుల్లో కూర్చొని బండలేసుకొని నీ ఆయుర్దాయాన్ని పెంచుకొని ఎన్ని వేల సంవత్సరాలు చేసినా నీకు ఆ పరమాత్మ అనేది తెలియబడదు. నరుల్ సాధనములు నిన్ని చేసినను లక్ష్యముద్రాలెన్ని చూచినను. ఈ మానవులు ఎన్ని రకాలైన సాధనలు చేసినా, అష్టాంగ యోగ సాధనలు చేసినా, లేదు ప్రాణాయామ కుంభక యోగాలు చేసినా, హఠయోగము, లంబికా యోగము, అనేక రకాలైనటువంటి యోగాలు చేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా, ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు, ముద్రలు, లక్ష్యాలు ఎన్ని చేసినా హరిహర బ్రహ్మ నరసురాముఖులైన ధరణీసురాజ్యస్త దశజాత్యుద్భవులైన, ఈ హరిహరులైన, బ్రహ్మ అయినా, సురులు దేవతలైనా, నరులైనా, అట్లానే ఈ ధరణిలో ధరణీసురులు అని పిలువబడేటువంటి బ్రాహ్మణులైన, దశజాత్యుద్భవులైన 10 జాతులలో ఉద్భవించినటువంటి యొక్క మిగిలిన జాతులైనప్పటికీ కూడా ఎన్ని చేసినను లక్ష్యముద్రలెన్ని చూచినను. ఎన్ని లక్ష్యాలు చూసినా, ఎన్ని ముద్రలు చూసినా నీకు ఏదో మహత్తులు వస్తాయి, పంచభూతాలు వశమవుతాయి, ఆ ఆత్మ వశమవుతుంది. కానీ నీవు మాత్రం పరమాత్ముడివి కాలేవు, నీవు ముక్తిని పొందలేవు, జనన మరణ రాహిత్యం అనేది పొందటం సాధ్యం కాదు. అందుకని ఆ గురువే ఖచ్చితంగా నీకు అది చూపించాలి, చెప్పాలి. బలదన విద్యాధైర్యంబులు చక్కదనంబు సత్వబుద్ధ్యాదులన్ కలలోనివి లేని మనుష్యులు జగమును తనను తాను చూచి మానవుడు మేల్కొనెనేని చూడలేడొకడు కలమెల్కాలెరుక బయలులా కట్లు జతగూర్చి కల ఎరుకాలను దేశికులచే విడిన చాలు చూచి మానవుడు మేల్కొనెనేని చూడలేడొకడు. బల ధన విద్యా ధైర్యంబులు చక్కదనంబు, డబ్బు, శరీర దారుఢ్యము, విపరీతమైనటువంటి యొక్క సంస్కృత జ్ఞానము, సంగీత జ్ఞానము, వేద జ్ఞానము, అందరినీ ఎదిరించి మాట్లాడగలిగినటువంటి ధైర్యము, సత్యసంధత్వము, అబద్ధం ఆడనండి అని చెప్పగలిగినప్పటికీ కూడా, ఎంతో అందగాడైనప్పటికీ కూడా, ఎంతో బుద్ధిమంతుడైనప్పటికీ కూడా కలలోనివే, ఇవన్నీ కూడా కళ లాంటివే. వాడు ఎన్ని వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా నువ్వు ఎరుకనే తెలుసుకోగలవు, కానీ అంటే నిన్ను నువ్వే తెలుసుకోగలవు, కానీ ఆ పరమాత్మని తెలుసుకోలేవు. నిర్వికారమైనటువంటి యొక్క పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో, ఏది జనన మరణ రాహితమై ముక్తికి ధామమైందో దానిని నీవు తెలుసుకోలేవు. కాబట్టి నీవు ఎంత గొప్ప బుద్ధిమంతుడవైనా, ఎంత గొప్ప విద్వాంసుడివైనా కళలోనివే, ఇవన్నీ కూడా కళ లాంటివే. వస్తాయి, కొంతకాలం ఉంటాయి, పోతాయి. బల ధన విద్యా ధైర్యంబులు చక్కదనంబు సత్వబుద్ధ్యాద్యుతులన్ కళలోనివి లేని మనుష్యుల జగమును తనను తాను చూచి మనుజుడు మేల్కొనెనేని. ఇవన్నీ కళలోనివే అని నువ్వు తెలుసుకోవాలి ముందు. ఈ కళలో ఎంత శాశ్వతంగా ఉంటున్నాయో ఇప్పుడు కూడా నువ్వు అంతే శాశ్వతంగా ఉంటావు.
ఈ అందము, ఈ డబ్బు, ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు, ఈ గురువులు, ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా ఇంతే శాశ్వతంగా ఉంటారు అని తెలుసుకొని మనుష్యులు జగమును తనను తాను చూచి మానవుడు మేల్కొనేని, ఈ ప్రపంచాన్ని, మనుష్యులని, తనని ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు, గురువు చెప్పిందే శాశ్వతము అని గనక తను తెలుసుకున్నట్లయితే చూడాలేడొకడు కలమెల్కాలెరుక బయలులా, ఇవి తెలుసుకోకుండా ఈ పరమాత్మను తెలుసుకోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. కళ, ఎరుక, మెళుకువ, బయలు వీటన్నిటి అర్థాలేంటో ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో కూర్చొని నువ్వు తన్మయుడవై అది ఆ అనుభూతిని చెందుతూ ఇదిగో ఈ ఎరుకని, ఈ శరీరాన్ని, శారీరక భావాలన్నిటిని వదిలేయాలి. మేల్కనేని చూడాలేడొకడు, ఈ గురువు చెప్పినటువంటి ఈ పరబయలుని చూచి మేల్కోవాలి. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ప్రశాంతత దానంతరం అదే వచ్చింది కదా, మరి పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఇంద్రియ నిగ్రహం దానంతరం అది రావాలి కదా. గురువు యొక్క అనుగ్రహం చేత ఆ పరమాత్మ యొక్క పరమస్థితిని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ ఎరుక జాడలు అప్పుడే నశించినాయి. అట్లా వదిలేయటం అనేది నువ్వు చెయ్యొద్దు, పరమాత్మ మీద ధ్యాస పెంచుకో. అటువంటి పరమాత్మని నీవు ఎప్పుడైతే అనుసంధానం చేస్తున్నావో అఖండమైనటువంటి యొక్క ప్రశాంతత నీ మనస్సుని, నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని ఆవరిస్తుంది. నీ భార్య, నీ పిల్లలు, నీ యొక్క సంతతి వాళ్ళ చర్యల ద్వారా ఈ శరీరానికి కలిగిస్తున్న స్పందన ప్రతిస్పందనలలో చిన్న పిల్లవాడు ఎలా అయితే స్పందన ప్రతిస్పందనలకి గురి అవుతుంటాడో నువ్వు అలా గురి కావాలే కానీ చెయ్యాలని, చెయ్యకూడదని, ఇది బాగుందని, ఇది బాగలేదని, వీళ్ళు గొప్పవాళ్ళు కావాలని, వీళ్ళు గొప్పవాళ్ళు కాకూడదని ఉండకూడదు. ఇది అందరూ ఏమంటారు, మనస్సుని ఆధీనంలో ఉంచుకుంటానికి ప్రయత్నం చేయండి అంటాడు. నువ్వు లొంగ తీసుకుంటానికి ప్రయత్నం చేయొద్దు, నేను చెప్పిన ఆ పరమాత్మ యందు మనస్సు ఉంచటానికి ప్రయత్నం చేయి. మతాల లక్షణాలు అయిపోయినాయి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, సాధురూపాయ మంగళం.